ఆదోని పట్టణంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి. ఆదోని పట్టణంలోని 41వ వార్డు పరిధిలో అన్నదాతలు ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని ఎద్దుల పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పోటీలో కురవ భీమన్న కుమారుడు కురవ శంకర్ తెలుపు రంగుల ఎద్దులు విజయం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దుర్గప్ప, టీడీపీ నాయకులు తిమ్మప్ప, సెంట్రింగ్ మల్లి, బిచ్చనాగా విజయం సాధించిన ఎద్దుల యజమానికి 3 పత్తి సంచులు, ఒక సద్దుల మూట, ఒక జత ఎద్దులకు వేసేటటువంటి మేడారాలు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గప్ప మాట్లాడుతూ అన్నదాతలు అత్యంత వైభవంగా జరుపుకునే పండగ ఏరువాక పౌర్ణమి అని, ఈ ఏడాది కూడా వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మన ఏరియాలో ఏరువాక పౌర్ణమి మహోత్సవంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా బందోబస్తు నిర్వహించిన పోలీసులకు ఘనంగా జరగడానికి సహకరించి ప్రజలకు, తోటి మిత్రులకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, వార్డు ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుక్రవారంపేటలో జరిగినటువంటి ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎద్దులు ఖరీదింపడం జరిగింది. ఆ గెలిచిన ఎద్దులకు 3 సంచులు, ఒక ప్యాకెట్ సద్దులు, మెడల్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎద్దులకి గిఫ్ట్ ఇవ్వడానికి కోరుతున్నాము. అలాగే మా గేట్లో ఉంటే ప్రతి ఒక్క ఏ కులస్తుడైనా రక్త బంధువుగా మేము మార్చుకుంటూ ఈ ఏరువాక పౌర్ణమిని చెప్పేసి శుక్రాంపేటలో ఉన్న పెద్ద మనుషులకి, యువతకి, పోలీస్ అధికారులకి, మా శుక్రాంపేట రైతుల తరఫున ప్రతి ఒక్కరికి మా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఎప్పటికీ అన్నదమ్ముల మాదిరిగా, ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఈ పండుగ ఇలాగే విజయవంతం చేయాల్సిందే కోరుకోవాలని మా సహాయ శక్తులు ఉన్నంత వరకు 3 క్వింటాలు పత్తి గింజలు, 1 క్వింటము సద్దులు, ఇద్దరికి 2 గొడ్డలి మెడార్లు. ఎందుకంటే మేమంతా రైతు కుటుంబం ఉన్నప్పుడు కాబట్టి ఇలాగా అందరికి చేసుకుంటూ పోతాము. ఈ పండుగ మనము మంచి కృషితో ఇదితో చేసి ఎవరికి ఎటువంటి మనస్పాతాలు